Hello guys, welcome back to another video. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో ట్రోలింగ్ ఛానల్స్ ఏదైతే ఉందో ట్రోలింగ్ ఛానల్స్ మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా వీడియోస్ క్రియేట్ చేయాలి, ట్రోలింగ్ ఛానల్స్కి ఏ విధంగా మనం వ్యూస్ తెప్పించాలి అండ్ అంతేకాకుండా మిగతా ఛానల్స్ కూడా ఎట్లాగా వ్యూస్ తెప్పించాలని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్తున్నాను. సో ఎవరో కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకేనా. నేను మెయిన్లీ వచ్చేసి ఏంటంటే కనుక 2 స్టెప్స్ అయితే దీంట్లో అయితే డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ట్రోలింగ్ ఛానల్స్లో ఉన్న వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ యొక్క వీడియోస్కి మనం ఏ విధంగా వ్యూస్ తెప్పించాలి, అంటే ఓన్లీ ఒక ట్రోలింగ్ ఛానల్స్కే కాకుండా మిగతా వాటికి కూడా ఏ విధంగా మనం వ్యూస్ తెప్పించాలి అని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు మన ఛానల్లో ప్రమోషన్ వచ్చేసి రామ్ థాట్స్. వీళ్ళు ఏంటంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముగ్గులు అయితే వేయడం జరుగుతుంది. ఒక్కసారి అతను ఛానల్ లింక్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా కనుక మీ యొక్క ఛానల్ కనుక మీరు కనుక ప్రమోట్ చేయించుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క కాల్ మీ ఫర్ రెడీ అవుతుందన్నమాట. దాని నుంచి అయితే కాల్ చేసి మీ యొక్క ఛానల్ అయితే మీరైతే ప్రమోట్ అయితే చేయించుకోండి. సో హాయ్ గైస్, ముందుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నన్ను మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే అడగడం జరిగింది, భయ్యా ట్రోలింగ్ ఛానల్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయి భయ్యా అని చెప్పేసి అయితే నన్ను చాలామంది అయితే అడగడం జరిగింది. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనం చూసుకుంటే కనుక ట్రోలింగ్ ఛానల్స్ వాళ్ళు చేసేది ఏంటంటే కనుక ఏదైనా మూవీ క్లిప్ కానీ లేకపోతే సీరియల్ క్లిప్ కానీ ఏదైనా కామెడీ క్లిప్ కానీ ఏదైనా ఉంటుందో వాటిని అయితే తీసుకొని వీళ్ళు ఏంటంటే కనుక ఒక టాపిక్ అనేది తీసుకొని దానికి సంబంధించి ట్రోలింగ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఫర్ సపోజ్ ఏంటంటే కనుక ఇప్పుడు ఏంటంటే మనకి కామెడీ స్టార్స్, ఇప్పుడు స్టార్ మాలో కామెడీ స్టార్స్ ఏదైతే ఉందో వాటిలో వచ్చే స్కిట్స్ ఏదైతే ఉంటాయో ఆ స్కిట్స్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు జబర్దస్త్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ షోస్ అయితే మన తెలుగులో అయితే నడుస్తున్నాయి, వాటిని అయితే మీరైతే తీసుకోవాలి. ఒక కామెడీని అయితే మీరైతే తీసుకోవాలి స్కిట్ అనేది. సో ఇప్పుడు మీరు తీసుకున్న స్కిట్ ఏదైతే ఉందో వాటినిలో మనం ఏంటంటే కనుక ఒక క్లిప్పులుగా అయితే మనం అయితే కట్ చేసుకోవాలి. అంటే క్లిప్పులుగా కట్ చేయాలంటే కట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే చాలా కష్టం అవుతుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే కనుక ఒక క్లిప్పు ఒక 9 సెకండ్సే నేను ఎందుకు అంటున్నానంటే యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. అది అంటే మనం ఏదైనా కంటెంట్ ఒక 9 సెకండ్స్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు భయ్యా 9 సెకండ్స్ యూజ్ చేయొచ్చా అని చెప్పేసి. మీరు ఏంటంటే కనుక చాలామంది 9 సెకండ్స్ బదులు మీరు కనుక 10 సెకండ్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఛానల్ మీద ఏమవుతుందంటే కనుక కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లైమ్ కానీ అయితే కంపల్సరీగా అయితే పడుతుంది. అండ్ అంతేకాకుండా రీయూజ్డ్ కంటెంట్ అయితే మీకు బాగా అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మనం చూసుకోవచ్చు క్లిప్స్ ఉంటాయి కదా, కామెడీ క్లిప్స్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఆ యొక్క కామెడీ క్లిప్ ఏదైతే ఉందో చాలామందిని అయితే చూసుకోవచ్చు మనకి 5 సెకండ్స్ 4 సెకండ్స్ 6 సెకండ్స్ ఎక్కువ 6 సెకండ్స్ కంటే అసలు దాటైతే ఆ కామెడీ క్లిప్ అయితే ఉండదన్నమాట. చాలామంది ట్రోలింగ్ ఛానల్స్ వాళ్ళు యూజ్ చేస్తున్న సీక్రెట్ ఏంటంటే చెప్పనా, మీకు మీ యొక్క స్కిట్ ఏదైతే తీసుకుంటారో ఆ స్కిట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే, ఓకేనా, 5 సెకండ్స్ మాత్రమే ఆ యొక్క స్కిట్కి సంబంధించింది అయితే పెడుతున్నారు. ఆ 5 సెకండ్స్ గ్యాప్ తర్వాత అంటే ఇప్పుడు 5 సెకండ్స్ వీడియో రన్ అయిన తర్వాత ఒక కామెడీ క్లిప్ అయితే వేస్తున్నారు అనమాట. ఆటోమేటిక్గా అలాగా ఏం చేస్తున్నారంటే మీరు చూసుకోవచ్చు, చాలా ఛానల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరైతే. ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే వాళ్ళు తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కామెడీ క్లిప్ అయితే వేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కనుక ఒక 7 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్ 9 సెకండ్స్ అని మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినా సరే 9 సెకండ్స్ అయితే యూజ్ చేయరు. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు 9 సెకండ్స్ యూజ్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ చిన్న టచ్ కానీ లేకపోతే చిన్న గ్లిచ్ వల్ల మనకి ఆ 9 సెకండ్స్ అనేది ఒక 10 సెకండ్స్కి ఒక 11 సెకండ్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుందంటే కనుక మనకు ఛానల్ మొత్తం మూసుకొని అయితే మనం ఏంటంటే కనుక యూట్యూబ్లోంచి అయితే వెళ్ళిపోవాలి. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను అలాగా. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతనైతే ఉన్నాడనమాట, ఈ విధంగానే ట్రోలింగ్ వీడియోస్ అయితే చేశాడు, చాలా మనీ అయితే సంపాదించాడు. బట్ అతనికి ఏమైందంటే కనుక అందుకని నేను ట్రోలింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. చాలామంది నన్ను అయితే అడిగారు, భయ్యా నీకు ఎడిటింగ్ వచ్చు కదా, ట్రోలింగ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అయినా సరే నేనైతే ట్రోలింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే కనుక 9 సెకండ్స్ ఉన్న క్లిప్ని, అంటే 9 సెకండ్స్ యూజ్ చేయాల్సిన క్లిప్ని వాడు చూసుకోకుండా ఒక 10 to 11 సెకండ్స్ వరకు అయితే యూజ్ చేశారనమాట. ఆటోమేటిక్గా యూట్యూబ్ ఏం చేసిందంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే వేసేసింది. ఆ స్ట్రైక్ వేయడంతో
పాటు వెంటనే అయితే వేసేసింది అనమాట. ఆటోమేటిక్గా ఛానల్ క్లోజ్ అయితే అయిపోయింది. సో ట్రోలింగ్ ఛానల్స్కి మేజర్గా ఒక్కసారి కనుక స్ట్రైక్ పడిందా ఆటోమేటిక్గా ఇంకా ఛానల్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో మీరేం చేస్తారంటే కనుక ఎవరైనా సరే ట్రోలింగ్ ఛానల్ కనుక మీరు రన్ చేయాలనుకుంటే కనుక ఓన్లీ వేరే వాళ్ళ కంటెంట్లో మీరు 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ 7 సెకండ్స్ అయితే మీరు కనుక వాళ్ళకి కంటెంట్ అయితే యూజ్ చేసుకొని ఆ 5 సెకండ్స్ 6 సెకండ్స్ 7 సెకండ్స్ తర్వాత మీరేం చేస్తారంటే కనుక ఒక కామెడీ క్లిప్ అయితే మాత్రం మీరైతే యూజ్ చేయండి. ఇక్కడ కామెడీ క్లిప్ కూడా ఏంటంటే కనుక ఒక 4 సెకండ్స్ టు 5 సెకండ్స్ అయితే మాత్రమే కామెడీ క్లిప్ కూడా అయితే యూజ్ చేయండి. కామెడీ క్లిప్ కూడా మీరు ఎంతసేపు అయినా యూజ్ చేయొచ్చు అంటే కనుక అది కూడా ఒక సినిమాలోదే, కానీ అది కూడా ఒక కామెడీలోదే, అంటే అది కూడా ఒక జబర్దస్త్లోదే కాబట్టి మీరు దాన్ని కూడా ఏంటంటే కనుక ఒక 5 సెకండ్స్ ఆర్ 6-7 సెకండ్స్ అయితే మాత్రం మీరైతే యూజ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా యూజ్ చేస్తే మీకు డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా? ఈ వీడియో చేసింది ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో, అంటే ట్రోలింగ్ ఛానల్కి సంబంధించి ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకైతే ఈ వీడియో ద్వారా ఆ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ అవ్వకూడదంటే కనుక ఈ యొక్క ఛానల్ మాత్రం డెఫినెట్గా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా పక్కన బెల్ ఆప్షన్ మాత్రం కంపల్సరీగా మాత్రం యాక్టివేట్ అయితే చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.